హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయేది చికెన్ 65. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తారండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అరకప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూను, కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ వేసుకోవాలి. చికెన్ 1/2 కేజీ తీసుకున్నాను. శుభ్రం కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇందాక వేసుకున్నాం కదా పేస్ట్, అది ఇందులో వేసుకోవాలి. అరకప్పు పెరుగు తీసుకున్నాను, ఇందులో వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. బియ్యం పిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1/2 గంట పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. ఇందాక కలుపుకున్నాం కదా చికెన్, 1/2 గంట అయ్యింది. ఇప్పుడు తీసుకున్నాను. ఆయిల్ హీటెక్కింది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కని అందులో వేసుకోవాలి. ఇప్పుడు తిప్పుకోవాలి. ఒక సైడ్ కాలింది, ఒక సైడ్ తిప్పుకోవాలి. ఇలా అయ్యాక, ఇలా ఉడికాక ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకోవాలి. మిగతా కూడా వేసుకోవాలి ఇందులో. చికెన్ 65 అయిపోయిందండి. మాలాగా చేసుకోండి, టేస్ట్గా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.